date birth and death certificate, caste certificate, any other services that you would want, online e-service counter లో మీరు ఈ రోజే వెంటనే నమోదు చేసుకోవచ్చు. బట్ మీరు నమోదు చేసుకుంటే మీ SMS ద్వారా కూడా you will get updates. అది ప్రాసెస్ కూడా అప్డేట్ అవుతుంది. So this is the procedure. So I thank everyone for being here today. Regards. మోర్ విజిట్స్ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జగన్నాథ్ రాజు గారికి, శ్రీనివాసరాజు గారికి, అలాగే గ్రామస్తులకి, అలాగే మండల ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అనేది ప్రజలకు దగ్గరగా ఉండాలి, అలాగే ప్రజల యొక్క సమస్యల్ని ప్రతి దానికి కూడా నమోదు చేసుకోవడమే కాకుండా జవాబుదారీతనం కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే ఈరోజు మీరు ఇస్తున్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తులన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా వాటిని పరిష్కారం తీసుకుని వెళ్ళడం, అలాగే కొన్ని సమస్యలు ఇమ్మీడియట్గా తీర్చగలుగుతాము, వాటిని ఇమ్మీడియట్గా తీర్చగలగడం, అలాగే కొన్నింటికి మనం నోటీసులు ఇవ్వాలి, అలాగే డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి, అలాగే మీరు కొన్నింటికి సర్వే చేయాల్సి ఉంటుంది, కొంతమందికి మ్యుటేషన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఏదైతే మనం ఎన్ని రోజుల్లో నోటీస్ ఇవ్వాలో చూసుకుని ఆ నోటీస్ ఇస్తూ ఈ సమస్యలన్నింటికీ కూడా కేవలం ఒక నెలలోనే పరిష్కారం చూపే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే 4వ వారం అంటే ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇది 2వ వారం. 4వ వారం మళ్ళా మనం రాజంపేటలో పెట్టుకోవడం జరుగుతుంది. ఆ రోజు నాటికి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ 3 వారాల్లో వచ్చినటువంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారమైన వాటికి ఆ రోజు పరిష్కార పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నట్టయితే స్టాట్యూటరీ పీరియడ్లో ఉన్నట్టయితే వాటిని ఆ స్టాట్యూటరీ పీరియడ్ అవగానే వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ఇది ఒక జవాబుదారీతనంతో ప్రతి ఒక్క సమస్యని కూడా కూలంకషంగా చర్చ చేయడమే కాకుండా దాన్ని మీకు పరిష్కరించి మళ్ళా మీకు ఫోన్ చేసి ఈ కాగితాన్ని అందజేయడం జరుగుతుంది. ఈరోజు మొత్తం 6 మండలాలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఉన్నారు, వ్యవసాయ అధికారులు ఉన్నారు, హార్టికల్చర్ అధికారులు ఉన్నారు, అలాగే వివిధ శాఖల యొక్క అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్లో మీరు దరఖాస్తు ఇవ్వండి, వారు మీకు రిసీట్ ఇస్తారు. ఆ రిసీట్ ఇచ్చిన దాని ప్రకారము మీ యొక్క సమస్యని కంటిన్యూస్గా ఫాలో అప్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్లే ముందు దయచేసి అందరినీ కూడా ఒక కోరిక ఏంటంటే, దయచేసి అందరూ కూడా కూర్చోండి. అందరికీ కూడా చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీరు ఎవరైతే అక్కడ కౌంటర్లో సమస్యను మీరు ఇచ్చున్నారో దాన్ని రికార్డ్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీరు ప్రత్యేకంగా ఏదైనా మీరు తెలియచేయాలని అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి మళ్ళా మీరు దరఖాస్తు ఇవ్వచ్చు. దానిపైన నా రిమార్క్స్ కానీ లేదా సబ్ కలెక్టర్ గారి రిమార్క్స్ కూడా దానికి నమోదు చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా కూర్చోండి. అలాగే